ఇవి తరచుగా కొద్దిగా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి, గమ్మత్తుగా ఉంటాయి. మొదటగా ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. ఇప్పుడు ఇది అందరికీ సాధారణంగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేదే, ఎందుకంటే దీనికి స్పెసిఫిక్ అండ్ డైరెక్ట్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లేదు. కానీ మనం ఒక ఆల్టర్నేటివ్ ఉపయోగించవచ్చు. ఆ వాక్యం ఏంటంటే, అతను దానిని ఎంగిలి చేశాడు అని. అతను దానిని ఎంగిలి చేశాడు. ఎంగిలి చేయడం అంటే దేన్నైనా తాకడం ద్వారా దాన్ని ఇంప్యూర్ చేయటం, అపరిశుభ్రం చేయటం, ఎస్పెషల్లీ అది లాలాజలంతో, సెలైవతోటి. సో దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే, హీ పుట్ హిస్ మౌత్ ఆన్ ఇట్, లేదా హీ పుట్ హిస్ మౌత్ టు ఇట్. ఈ రెండిట్లో ఏదైనా ఓకే. కొంతమంది అలా, కొంతమంది ఇలా వాడుతూ ఉంటారు. నెక్స్ట్, పూరి బాగా ఉబ్బింది అని చెప్పాలంటే ఎలా? పూరి బాగా ఉబ్బింది. ఉబ్బడం అంటే జనరల్గా రైజ్ లేదా ఎక్స్పాండ్ అని అర్థం. కానీ ఇక్కడ ఈ పూరి ఉబ్బింది అని చెప్పడానికి స్పెసిఫిక్గా పఫ్ అప్ అనే ఫ్రేజల్ వర్బ్ ఉపయోగించడం మంచిది. పఫ్ అప్, PUFF, పఫ్ అప్. సో దీన్ని రెండు విధాలుగా చెప్పొచ్చు. ద పూరి పఫ్డ్ అప్ నైస్లీ, ద పూరి పఫ్డ్ అప్ రియలీ వెల్. బాగా ఉబ్బింది అని చెప్పదలుచుకున్నప్పుడు ఈ రెండో వాక్యాన్ని ఉపయోగించవచ్చు. ద పూరి పఫ్డ్ అప్ రియలీ వెల్. నౌ నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఆర్ నెక్స్ట్ సెంటెన్స్, ఇది కామన్ సెంటెన్సే. నాకు నిద్ర వస్తుంది. దీన్ని సింపుల్గా ఎలా చెప్పాలి అంటే, ఐఎమ్ ఫీలింగ్ స్లీపీ. అంతేగాని స్లీప్ ఈజ్ కమింగ్ టు మీ అనకూడదు. ఇది చాలా మంది బిగినర్స్ అనడం మీరు వినే ఉంటారు. స్లీప్ ఈజ్ కమింగ్ టు మీ అనేది కరెక్ట్ కాదు. ఐఎమ్ ఫీలింగ్ స్లీపీ లేదా ఐఎమ్ గెటింగ్ స్లీపీ. బట్ మొదటిది మనం ప్రిఫర్ చేయొచ్చు. ఐఎమ్ ఫీలింగ్ స్లీపీ అనేది వాడడం మంచిది. ఇంకా నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ గమనిస్తే, వర్షం పడుతుంది అన్నప్పుడు ఎక్కువ మంది, అదే బిగినర్స్, రెయిన్ ఈజ్ ఫాలింగ్ అంటాం, మనం వినే ఉంటాం. రెయిన్ ఈజ్ ఫాలింగ్ అని. అఫ్ కోర్స్ రెయిన్ ఈజ్ ఫాలింగ్, రెయిన్ వర్షం, ఫాలింగ్ అంటే పడుతుంది అని అది ఈజీగా అవతల వాళ్ళకి అర్థమవుతుంది. కానీ అది స్టాండర్డ్ కాదు కదా. అందుకని ఇట్స్ రెయినింగ్ అనే న్యాచురల్ ఎక్స్ప్రెషన్ వాడతాం. ఇట్స్ రెయినింగ్ లేదా ఇట్ ఈస్ రెయినింగ్. ఓకే, నెక్స్ట్, ఒక రెస్టారెంట్కి వెళ్ళారు ఈరోజు స్పెషల్గా తిందామని. మీరు బాగా తిన్నారు, మీకు కడుపు నిండేట్టు అనిపించింది. ఇప్పుడు దీన్ని ఎలా చెప్పాలి? కడుపు నిండింది, నా కడుపు నిండింది, ఇక నాకు చాలు అనే సెన్స్లో చెప్పాలి. దీనికి ఐ ఫీల్ ఫుల్ అని చెప్పొచ్చు, లేదా ఐ యామ్ ఫుల్. ఐ ఫీల్ ఫుల్, ఐ యామ్ ఫుల్. కొద్దిగా కల్లోక్వియల్గా అంటే ఇంకా వ్యావహారికంగా చెప్పాలి అంటే మై స్టమక్ ఈజ్ ఫుల్ అని కూడా అనొచ్చు. కాకపోతే అంత స్టాండర్డ్ కాదు మై స్టమక్ ఈజ్ ఫుల్ అనేది. ఐ యామ్ ఫుల్ లేదా ఐ ఫీల్ ఫుల్. సరే, బాగా తిన్నారు, కడుపు నిండింది, చాలా హ్యాపీగా ఉన్నారు, కానీ బిల్ కట్టకుండా వెళ్ళకూడదు కదా. ఇప్పుడు బిల్ తెమ్మని చెప్పాలి ఆ వెయిటర్కి. ఎలా చెప్తారు? డైరెక్ట్గా గివ్ బిల్ అంటే అది కొద్దిగా ఇంపొలైట్గా, అమర్యాదగా ఉంటుంది. సో గివ్ బిల్ ప్లీజ్ అనొచ్చు, కానీ దానికంటే బెటర్ ఆల్టర్నేటివ్స్ మనకున్నాయి. ఒక పొలైట్ రిక్వెస్ట్ లాగా ఒక క్వశ్చన్ ఫామ్లో అడిగితే ఇంకా బాగుంటుంది. అంటే కుడ్ ఐ హ్యావ్ ద బిల్ ప్లీజ్, కుడ్ ఐ హ్యావ్ ద బిల్ ప్లీజ్, లేదా కెన్ ఐ గెట్ ద బిల్ ప్లీజ్, కెన్ ఐ గెట్ ద బిల్ ప్లీజ్. మీరు అడగాలనుకున్నది అడిగి చివరిలో ఒక చిన్న పాజ్, విరామం ఇచ్చి ప్లీజ్ అని యాడ్ చేయండి. ఎక్కువ విరామం అవసరం లేదు. కుడ్ ఐ హ్యావ్ ద బిల్ ప్లీజ్, కెన్ ఐ గెట్ ద బిల్ ప్లీజ్, ఇలాగనమాట. అలాగే చీకటి పడుతోంది అని చెప్పాలి. దీన్ని ఎలా చెప్పొచ్చు ఇంగ్లీష్లో? డార్క్నెస్ ఈజ్ ఫాలింగ్ అనో, డార్క్నెస్ ఈజ్ కమింగ్ అనో అనకూడదు. దానికి ఏమని చెప్పొచ్చు అంటే ఇట్స్ గెటింగ్ డార్క్ లేదా ఇట్స్ టర్నింగ్ డార్క్. బట్ ఐ ప్రిఫర్ ఇట్స్ గెటింగ్ డార్క్, ఎందుకంటే అది చాలా కామన్గా వాడబడేటువంటి వాక్యం. ఓకే, ఈ వీడియోలో ఈ ఎక్స్ప్రెషన్స్ వరకు నేర్చుకున్నాం. మీకు ఒక ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ ఏంటంటే, మీ వంతు వచ్చే వరకు వెయిట్ చేయండి అని చెప్పాలి. మీ వంతు వచ్చే వరకు వెయిట్ చేయండి అని చెప్పాలి.
దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తారో కామెంట్స్లో చెప్పండి. కాకపోతే ఒక కండిషన్ ఉంది, మీరు టర్న్ అనే వర్డ్ మాత్రమే ఉపయోగించాలి. ఛాన్స్, ఆపర్చునిటీ ఇలాంటివి వాడకూడదు. వెయిట్ అనే వర్డ్ యూస్ చేయాలి. టర్న్, TURN, టర్న్ అనేది వర్డ్ కూడా యూస్ చేయాలి. ఈ వర్డ్స్ ఉపయోగించి మీ వంతు వచ్చే వరకు వేచి ఉండండి అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్స్లో రాయండి. దీని ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. Thank you very much for watching. Like the video, share and subscribe to the channel if you are new here. Thank you very much for watching.